మ్యాథ్స్ యూనిట్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఒక సమ్ చూద్దాం. సాల్వ్ d² - 3d + 2 × y = cos hx. మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఏం చేయాలి అంటే జనరల్ సొల్యూషన్ ఫార్ములా y = yc + yp. yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా చేయాలో చూద్దాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. ఫస్ట్ అసలు ఇది ఎలా ఉంది, f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు q లా ఉంది. f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q. ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈక్వల్ టు 0. ఇక్కడ అసలు f ఆఫ్ d అంటే ఏంటి అంటే f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడున్న వాల్యూ మొత్తం f ఆఫ్ dగా రాసుకోవాలి. d² - 3d + 2. సో f ఆఫ్ m ఈక్వల్ 0 అన్నాం కాబట్టి d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేయాలి. m² - 3m + 2. f ఆఫ్ m ఈక్వల్ టు 0 ఆక్సిలరీ ఈక్వేషన్ ఫార్ములా. సో m² - 3m + 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఇక్కడ mకి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, mకి రూట్స్. సో m² - 3m + 2 ఉంది కాబట్టి ఈ 3mకి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే -2m - m + 2 ఈక్వల్ టు 0. ఇక్కడ mని కామన్ తీసుకుంటే m - 2. ఈ m - 2 వచ్చే విధంగా ఇక్కడ -1 కామన్ తీసుకోవాలి. సో m - 2 ఇంటూ m - 1 ఈక్వల్ టు 0. m - 2 ఈక్వల్ టు 0, m - 1 ఈక్వల్ టు 0. అంటే mకి రెండు వాల్యూస్ వచ్చినాయి. m ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ m ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండు వాల్యూస్ని రియల్ నెంబర్స్ అంటాం. రియల్ నెంబర్స్ అలానే డిఫరెంట్గా ఉన్నాయి, సేమ్ కాదు, డిఫరెంట్ నెంబర్స్. కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని రాయాలి. డిస్టింక్ట్ అని రాసిన తర్వాత yc ఎలా రాయాలి అంటే yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇక్కడ మనకి 2 అనే రూట్ వచ్చింది కాబట్టి c1 అని రాసుకొని c1 e⁻2x ప్లస్ c2 e⁻, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 1x అంటే 1x అంటే x. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది అంటే yc ఈజ్ ఈక్వల్ టు c1 e⁻2x ప్లస్ c2 e⁻x. yp ఈక్వల్ టు ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ చూద్దాం. yp పర్టికులర్ ఇంటిగ్రల్ రాయడం కోసం ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమని ఇచ్చారంటే d² - 3d + 2 × y = cos hx. సో అక్కడ ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ cos hx రాసేసి d² - 3d + 2 అని రాసుకోవాలి. cos hx అంటే మనకి ఫార్ములా లేదు కాబట్టి cos hxని e⁻xలోకి మారుద్దాం. cos hx అంటే హైపర్బోలిక్ ఫంక్షన్, దాన్ని e⁻xలో ఎలా రాయొచ్చు అంటే e⁻x ప్లస్ e⁻− x/2 ఫార్ములా. 2 ఇంటూ d² - 3d + 2. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ పైన న్యూమనేటర్లో ప్లస్ ఉంది కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా సపరేట్ చేద్దాం. ఇక్కడ 1/2 అనేది మొత్తానికి కాబట్టి 1/2 కామన్ తీసి e⁻x/d² - 3d + 2 ప్లస్ e⁻− x/d² - 3d + 2 అని రాద్దాం. ఇప్పుడు ఇది సాల్వ్ చేయడం కోసం yp ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ e⁻ax మోడల్లో ఉంది. e⁻ax మోడల్లో ఏంటి అంటే ఎక్కడైతే d ఉందో అక్కడ ఏని రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఈ సమ్లో మనకి e⁻x ఉంది. ఏ వాల్యూ ఎంత అంటే a ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ వాల్యూ 1, ఏ వాల్యూ 1ని సబ్స్టిట్యూట్ చేస్తుంటే 0 అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి m వాల్యూ చూడండి, ఇక్కడ మనం కనుక్కున్న ఈక్వేషన్ m వాల్యూ 1 వచ్చింది. అంటే m వాల్యూ 1 అంటే ఏంటి, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. ఇన్ఫినిటీ డినామినేటర్లో 0 వస్తే ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేయకుండా ఇక్కడ ఏవైతే పైన మనకి ఫ్యాక్టర్స్ వచ్చినాయో ఆ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి ఇక్కడ మనకి m - 2 అలానే m - 1 వచ్చింది కాబట్టి ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ d - 1 అండ్ d - 2 ప్లస్ e⁻−x/, ఇక్కడ కూడా అంతే, ఇది కూడా e⁻ax మోడలే కానీ ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే -1 కాబట్టి రీప్లేస్ d/-a. ఎక్కడైతే d ఉందో అక్కడ -1ని రీప్లేస్ చేయాలి. -1² -3 × -1 + 2. ఇక్కడ 0 అవ్వట్లేదు ఎందుకంటే -1 మనకి ఫ్యాక్టర్గా రాలేదు, అందుకని ఇక్కడ డైరెక్ట్గా -1ని రీప్లేస్ చేసేసాం. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ e⁻x. ఇప్పుడు d - 2 ఇక్కడ 1ని రీప్లేస్ చేస్తే 1 - 1 0 అయిపోతుంది.
సో అందుకని ఇక్కడ రీప్లేస్ చేయకుండా ఇక్కడ రీప్లేస్ చేద్దాం. 1 - 2 ఈ d - 1 అని అలానే రాద్దాం. d - 1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ బై ఇక్కడ ఇంకా డీలు ఏమీ లేవు, ఇది జస్ట్ సింప్లిఫికేషన్ చేసేద్దాం. 1 + 3 + 2 సో 1/2 ఇంటూ ఈ పవర్ ఎక్స్. 1 - 2 అంటే -1. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే 1ని రీప్లేస్ చేస్తే 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ పవర్లో ఎంత ఉందో చూసుకోవాలి. d - 1కి పవర్లో ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి x పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవాలి. ఒకవేళ పవర్లో 2 ఉంటే x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ పవర్ మైనస్ x/6. సో yp ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ ఏం x పవర్ 1 అంటే x ఈ పవర్ x/-1 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ప్లస్ ఈ పవర్ మైనస్ x/6 ఇది yp. దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. పైన మనకి yc వచ్చింది కదా, yc ఈజ్ ఈక్వల్ టు c1 ఈ పవర్ 2x ప్లస్ c2 ఈ పవర్ x ప్లస్ ఇక్కడ మల్టిప్లై చేసేస్తున్నాను 1/2ని x ఈ పవర్ x/-2 ప్లస్ ఈ పవర్ మైనస్ x/12 ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.